ప్రజా ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోసిగి మండల పరిధిలోని నెలకోసిగి గ్రామంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. దళితేతర వాడల్లో నివసించే ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ వర్తించేలా మెమో నెంబర్ 793/22ను రద్దు చేయాలి. టీడీపీ నేత కదిరికోట ఆదిన్న. అనకాపల్లి మండలంలో పర్యటించిన ఐటీ పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి గుడివాడ. కొండుపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినామన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో నిరాటంకంగా సాగుతున్న గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం. జీవీఎంసీ 94వ వార్డు వేపగుంట దుర్గానగర్లో ఇంటికి వెళ్లి ప్రజలను కలిసిన ఎమ్మెల్యే ఆదిత్ రాజ్. జగన్ పాలనలో రాష్ట్రంలో దళిత గిరిజనులకు రక్షణ కరువైందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో బుధవారం స్థానిక కోట్ల క్యాంపు కార్యాలయం నందు మాజీ కేంద్ర మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కదిరికోట ఆదిన్న మాట్లాడుతూ రోజురోజుకు దళిత గిరిజనులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు మితిమీరిపోయాయని, డాక్టర్ సుధాకర్ మొదలుకొని వెంకయ్యమ్మ వరకు నేడు దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య వరకు పరంపరంగా కొనసాగడం శోచనీయమన్నారు. ఈ నెల 20వ తేదీన నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరు దళిత కాలనీకి చెందిన దుగ్గిరాల కరుణాకర్ అనే దళిత యువకుడు వైసీపీ అరాచక పాలనలో ఆ పార్టీ నేతల వేధింపులకు బలైపోయాడని ఆవేదన చెందారు. తన ఆత్మహత్యకు గల కారణాలపై జిల్లా ఎస్పీ పేరిట 3 పేజీల సూసైడ్ నోటు వ్రాసినా పోలీసులు వారిపై చర్యలు తీసుకోకపోవడం కొమ్ము కాయడమేనని ఆరోపించారు. లక్షలు ఖర్చు చేసి సాగు చేసిన చేపల చెరువులో పంటను అమ్ముకోనీయకుండా వైసీపీ నేతలు వేధిస్తున్నందుకే కరుణాకర్ ప్రాణాలు తీసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడని తెలిపారు. జగన్ పాలనలో రోజుకో దళితుడు ప్రాణాలు కోల్పోతున్నారని, దీనిపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కరుణాకర్ కుటుంబానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలో జరిగే అరాచకాలపై జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన, రాచరిక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కారుకు బుద్ధి చెప్పడానికి దళిత గిరిజనులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో దళిత గిరిజనులకు, మహిళలకు రక్షణ కరువైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రోజు రోజుకు దళిత గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కరోనా సమయంలో పీపీఈలు కోరిన డాక్టర్ సుధాకర్ మానసిక హత్య మొదలుకొని ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నించిన వెంకయ్యమ్మ వరకు దాడులు జరిగాయి. కావలి పట్టణంలో ఒక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఈరోజు వైసీపీ నేతలు కారణమయ్యారు. 3 పేజీల సూసైడ్ నోటును జిల్లా ఎస్పీ గారి పేరిట లేఖ పోలీసులు వైసీపీ నేతలకు కొమ్ము తీసుకున్న చేపల చెరువు, దానిలో పెంచిన చేపలను పట్టుకోనివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి వైసీపీ నేతల వల్లే నేను 20 లక్షలు అప్పుల పాలయ్యానని చెప్పి ఆయన ఆవేదనతో మరి సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకోవడం అంటే నిజంగా వైసీపీ నేతల అరాచకాలకు, అఘాయిత్యాలకు అడ్డు లేకుండా పోయిందని చెప్పి దళిత వర్గాలకు చెందిన మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. ఈ రోజు కరుణాకర్ కూడా ఉరివేసుకొని ఈరోజు వైసీపీ నేతలు ఆగడాలకే బలైపోయాడని చెప్పి కూడా కోరుతున్నాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ కూడా అండగా ఉంటుంది. మరి ఇలాంటి దాడులు, హత్యలు, ఆత్మహత్యలపై మరి ప్రజల్లో
చర్చ జరగాల్సిన వైఎస్ జగన్ పాలనకు వైసీపీ పార్టీకి మరి తగిన బుద్ధి చెబుతారని తెలియజేస్తూ దళితేతర వాడలో నివాసం ఉంటున్న ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తించకుండా చేసేలా 793/2022 అనే జీవోను మెమోను తీసుకువచ్చి ఈరోజు మరి దళితులకు అన్యాయం చేస్తూ ఉంది. ఈ పథకాన్ని మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జ్యోతిగా నామకరణం చేసి ఉచిత విద్యుత్ అందిస్తే ఇవాళ ఆ పథకానికి కూట్లు పొడుస్తూ ఉన్నాడు జగన్ సర్కార్. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దళితులు ఎక్కడ నివసించినా, దళితేతర వాడల్లో నివసించిన, దళిత వాడల్లో నివసించిన, శివారు ప్రాంతాల్లో నివసించిన దళిత గిరిజనులకు ఉచిత విద్యుత్ వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. అదేవిధంగా 200 యూనిట్లతో ఉన్న ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని 300 యూనిట్లు కూడా పెంచాలని చెప్పి మరి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ 2024 ఎన్నికల్లో దళితులు మరి వైఎస్ జగన్ పాలనకు వైసీపీ పార్టీకి మరి తగిన బుద్ధి చెబుతారని తెలియజేస్తూ నియోజకవర్గంలో ఉండే టీడీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఇష్టం ఉంటేనే తమ పార్టీలోకి రావాలని, ఎవరో బలవంతం చేస్తే మాత్రం పార్టీలోకి రావద్దని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అందాలనే దృఢ సంకల్పంతో పార్టీ అధిష్టానం ముందుకు సాగుతుందని తెలియజేశారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా బుధవారం నేలకోసిగి గ్రామంలో వైఎస్ఆర్ మండలి ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో ఉన్న మహిళల వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయా లేదా అనే విషయంపై ఆరా తీశారు. అలాగే గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హుల ఖాతాలోకే సంక్షేమ పథకాలను నగదు రూపంలో అందజేస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. గ్రామంలో ఇంటింటా తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. అట్లా కాదు ఈరోజు 10,000 కావాలా వస్తున్నారా, మా పార్టీలోకి రావాలి మనస్ఫూర్తిగా వస్తున్నారు అడిగిన వాళ్ళు అని చెప్పినారు. మా మనస్ఫూర్తిగా వస్తున్నామని చెప్పినారు. ఒకవేళ వాళ్ళు నీకు పనులే కావాలనుకుంటే కూడా పనులు చేస్తారు. పార్టీలో లేకపోయినా మా జగన్మోహన్ రెడ్డి ఒకటే నేర్పినాడు మాకు. వాళ్ళు ఏ పార్టీలకైనా సంబంధం ఉండి వాళ్ళు పనులు చేయండి చెప్పడం జరిగింది. పనుల కోసం అయితే పనులు చేసి పెడతారు. లేదు మనస్ఫూర్తిగా మా పార్టీ మీద నమ్మకం మీద వస్తుందా అంటే సంతోషంగా రండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వస్తామని చెప్పడం మాతో మాట్లాడినారు. మీరు కూడా ఎవరిని అడిగి తెలుసుకోండి. అనకాపల్లి మండలం కొండుపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధి పనులకు మంత్రి గుడివాడ శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కొండపాలెం గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో నాడు నేడు పనులలో భాగంగా 1,72,00,000 రూపాయల నిధులతో అదనపు గదులు మరియు మౌలిక సదుపాయాల కల్పన పనులకు మంత్రి గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండల పరిషత్ అధ్యక్షుడు గొర్లి సూరిబాబు, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, ఎంఈఓ దివాకర్, ఎంపీడీఓ చంద్రశేఖర్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీరామ్మూర్తి, అనకాపల్లి మండల కోఆప్షన్ సభ్యులు బొండా అప్పలరాజు, ఉమాగని రెడ్డి శ్రీరామ్, పెద్దిశెట్టి గోవింద్, కొండుపాలెం సర్పంచ్ ఎంపీటీసీ మధుపాడు శ్రీను, వైస్ సర్పంచ్ బుజ్జి, మంత్రి సత్యబాబు, సేనాపతి హరికృష్ణ, మజ్జి వెంకట అప్పారావు, కరణం రెవెన్యూ నాయుడు, అన్నం అప్పారావు, బందం అప్పలనాయుడు, సకల సంతోష్, పసుపురేటి రామకృష్ణ, ఎస్ నరసింహరావు, మాటూరు లక్ష్మణరావు, మొల్లేటి మోహన్, అద్దెపల్లి నానాజీ, ఓమి మధు, మిద్దే హేమసుందర్, కోరుకొండ అర్జునరావు, బంటు ఏడుకొండలు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఒకసారి మేడం ఎలా తిరిగింది కొద్దిగా వెనకెళ్తాం ఓకేనా ఓకేనా సరే ఓకే ఇప్పుడు చేస్తున్నా వెళ్ళినప్పుడు సార్ వెనక రామ గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం విశాఖ జిల్లా పరిధిలో ఉత్సాహంగా సాగుతోంది. ఈ దిశలో పెందుర్తి మండలం జీవీఎంసీ 94వ వార్డు వేపగుంట దుర్గానగర్లో ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని ప్రభుత్వం నుంచి వారికి అందుతున్న ప్రభుత్వ పథకాల వివరాలను తెలియజేస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక వైఎస్ఆర్సీపీ యువజన నేత వినోద్ గృహాన్ని సందర్శించి తేనీటి విందు స్వీకరించారు. అనంతరం మీడియాతో అన్నంరెడ్డి ఆదిప్రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాలన తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులతో పాటు స్థానిక నాయకులు దాసరి రాజు, ఆదిరెడ్డి మురళి, ఎల్బీ నాయుడు, రామరాజు, బండి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. చూడాలండి కెమెరాలు ఉన్నాయి. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం మరి ఈరోజు కూడా ఇప్పటిలాగే మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల్లోకి వెళ్ళేసరికి ఎంతో చక్కగా చిరునవ్వులతో ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మేలు చేకూరింది, ప్రతి ఒక్క పథకం ద్వారా మాకు లబ్ధి చేకూరిందని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా పిల్లల్ని చదివించుకునేటువంటి దీంట్లో విద్యా దీవెన, వసతి దీవెన కింద కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మా పిల్లలు వాళ్ళు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చదువుకున్నారని చెప్పి చాలా ఆనందంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కువ మందికి ఇళ్ల పట్టాలు కూడా శాంక్షన్ అవ్వడం, మరి థర్డ్ ఆప్షన్ కింద ప్రభుత్వం కూడా కట్టించి ఇచ్చేటువంటి పరిణామాన్ని కూడా వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. అంతేకాని దానికి తగ్గట్టుగా అభివృద్ధి కూడా అన్ని దఫాలుగా కూడా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సచివాలయం పరిధిలోని కూడా పూర్తి అవగానే 20 లక్షల రూపాయలతో తాత్కాలికంగా ఏవైతే మౌలిక సదుపాయాలు కల్పించాలో వాటికి కూడా 20 లక్షల రూపాయలు ఇవ్వడం కూడా చాలా సుపరిణామం. ఖచ్చితంగా వాళ్ళు ఎంతమంది ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు. వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎక్కడా కూడా ఇంట్లోంచి బయటకు కూడా వెళ్ళేటువంటి పని లేకుండా వాలంటీర్సే పెన్షన్ అది కూడా ఇంటికి తెచ్చిస్తున్నారు బాబు. ముసలి వాళ్ళు మేము వెళ్ళి నిలబడలేనటువంటి పరిస్థితుల్లో కూడా మాకు అన్ని ప్రభుత్వం మా ఇంటి గడప దగ్గర తెచ్చిస్తుంది. చాలా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన కలకాలం ఉండాలి అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తున్నారు. పేద ప్రజల పిల్లలు కూడా విద్యాభివృద్ధి పొందాలని గొప్ప ఆశయంతో జిల్లాలో ఎన్నో విద్యా సంస్థలని, అన్నదాన సత్రాలని నెలకొల్పిన గొప్ప దార్శనికుడు పిఠాపురం మహారాజా అని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు కొనియాడారు.
పిఠాపురం మహారాజా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ సంస్థానం ద్వారా పేద విద్యార్థులకు నిర్వహిస్తున్న ఉచిత భోజనం కార్యక్రమం ప్రారంభోత్సవం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ వంగ గీత హాజరయ్యారు. ముందుగా పిఠాపురం మహారాజా విగ్రహానికి మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ గీత, ఎమ్మెల్యే దొరబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి పినిపే విశ్వరూప్ చేతుల మీదుగా పేద విద్యార్థులకు ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వైసీపీ యువజన విభాగం నాయకుడు కొట్టేటి రాజేష్ ఆధ్వర్యంలో మంత్రి విశ్వరూప్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్, ఎంపీ గీత, ఎమ్మెల్యే దొరబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఈవో వి వీర్రాజు, గండేపల్లి బాబీ, బాలపల్లి రాంబాబు, రెడ్డెం జనార్దన్, ఆగంటి ప్రభాకర్, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, తుమ్మల బాబు, గుడాల రామకృష్ణ, కర్రీ దుర్గాప్రసాద్, జవ్వాది ప్రసాద్, పచ్చిమళ్ళ అప్పలరాజు, పెదపాటి రాజేష్, చోడిశెట్టి శ్రీను, బొజ్జ మాణిక్యాలరావు, ఉలవల భూషణం, పాలిక ప్రవీణ్, పెదపాటి నాగేశ్వరరావు, వర్ధినీడి సుజాత తదితరులు పాల్గొన్నారు. దాని మీద వచ్చిన ఆదాయంతో పేద విద్యార్థులకి భోజన సదుపాయం అందరికీ కూడా చేసే కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసినట్టు ఎంపీగా చేసినట్టుగా అది మళ్ళా కూడా కరోనా వలన ఆగిపోవడంతో మళ్ళీ ఈ రోజున మనం ప్రారంభించుకుంటున్నాం. గౌరవ మంత్రివర్యులు మన రవాణా శాఖ మంత్రులు పినిపేశ్వరరావు గారు చేతుల మీదుగా ఈ రోజున ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి రావడం ఒక శుభ పరిణామంగా తెలియజేస్తూ అందరికీ కూడా ఎవరైతే దూర ప్రాంతాల నుంచి చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా శ్రీ సంస్థానం ద్వారా పేద విద్యార్థులందరికీ మధ్యాహ్నం భోజనం పెట్టే కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాలుగా నిర్వహించుకుంటూ రావడం జరిగింది. అయితే మరి కరోనా కారణంగా అన్నీ బంద్ అయినాయి కాబట్టి ఇవి కూడా బంద్ అయినాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు, ట్రస్ట్ బోర్డు అందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మరి కరోనా పరిస్థితులు చక్కబడ్డాయి కాబట్టి పేద విద్యార్థులందరికీ మన భోజన కార్యక్రమం ప్రారంభించాలని చెప్పి నిర్ణయించి ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మార్చులు శ్రీ పినిపే విశ్వరూప్ గారు వచ్చి ప్రారంభించడం జరుగుతుంది. విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. వారికి ఘనంగా అందరూ కూడా స్వాగతం పలకాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. స్త్రీ సంస్థానం ద్వారా పిఠాపురం జమీందార్ రావు బహదూర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థానం ద్వారా పేద విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం భూప్రపంచంలో మనిషి లేకపోయినప్పుడు కూడా ఆయన చేస్తున్న కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇప్పుడు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అన్ని దానాల కన్నా అన్నదానం ఉంటుందంటారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అలజంగి గ్రామం చిన్న హరిజన వీధిలో నివాసముంటున్న కుప్ప బాల, ఇతని భార్య కుప్ప వెంకటి వీరి ఇరువురిపై స్థానిక 7వ వార్డు మెంబర్ చింతాడ మేరీ మరియు కుప్ప ఉమా కర్రతో రాళ్లతో దాడి చేయగా ఇరువురికి గాయాలు. బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు. వివరాల్లోకి వెళితే అలజంగి గ్రామంలో చిన్న హరిజన వీధి బాపన బంద ప్రక్కన గత 30 సంవత్సరాల క్రితం నుండి చిన్నపాటి పూరిపాక వేసుకుని నివాసం ఉండేవారు. గతంలో కురిసిన వర్షాల కారణంగా గోడల నాని సాల పాడిపోయింది. చేసేది లేక చిన్నపాటి రేకుల షెడ్డు వేసుకుని నివాసం ఉండటానికి ప్రయత్నించగా గ్రామ 7వ వార్డు మెంబర్ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి కట్టడానికి వీలు కాకుండా అడ్డుపడి క్షణక్షణం భయభ్రాంతులకు గురి చేస్తోందని తెలిపారు. ఎప్పటికప్పుడు తమ భార్యాభర్తలను చంపటానికి ప్రయత్నిస్తున్నారని, ఇదే విషయంలో బొబ్బిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అధికార పార్టీ మెంబర్ అనే అహంకారంతో తమపై విరుచుకుపడి దాడి చేశారని భావోద్వేగంతో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలను అన్ని విధాలా ఆదుకుంటామని, పార్టీలకు అతీతంగా పనిచేయండి అని చేసినప్పటికీ గ్రామాలలో అధికార పార్టీ నాయకులు ఏమి చేసినా అడిగేవారు లేరన్న అహంకారంతో వార్డు మెంబర్ కేవలం తమపై కక్ష కట్టి రాజకీయ జులుం చేస్తుందని వాపోయారు. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 7వ వార్డు వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయలేదని అక్కసుతో తమ భార్యాభర్తలపై కక్ష సాధింపు చర్య చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో అడుగు పెడితే చంపుతానని బెదిరిస్తున్నారని, ఎక్కడ తమకు న్యాయం జరగలేదని, చేసేది లేక మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని అన్నారు. అందరికీ తెలుసా, ఊరి చిన్నలకి పెద్దలకి అందరికీ ఉన్నాం. మా పిల్లల పెళ్ళిళ్ళు పురుళ్ళు అన్నీ అక్కడ చేస్తాము. ఆ నంబర్ అంతా తల్లిదండ్రులు కూడా ఉండరు. అప్పుడు ఆ పెద్దలు కూడా మమ్మల్ని అభ్యసనం చేయలేదు, మా జాగా అనేసి వాళ్ళు కూడా అభ్యసనం చేయలేదు. తన్నోడితోటి ఒకసారి అన్నది, అవునరా ఎందుకు ఇలా గడ్డి పెరుక్కుంటాను, రేక్ షెడ్ వేసుకోరా, ఏట ఎందుకు 10 పేరు ఖర్చు పెట్టుకుంటాను తన్నోడితో అన్నది. అన్నటికీ అమ్మ వైఎస్ఆర్ పార్టీలోని నెంబర్ గెలిచిన తర్వాత నెంబర్ 10 నాకు ఉంది, అధికారం పార్టీ నాకు ఉంది, ఇది నా చర్చికి నేను అప్పుడు స్థలం రాసి ఇచ్చాను,
నా చర్చికి తిరుగుతుంది, నాకు చర్చికి నాది అవుద్ది కానీ నీది ఎలాగవుద్ది అనేసి మమ్మల్ని అభ్యసన చేసి దాంతోపాటు 3 ఈదులు అక్కడ చేసి మమ్మల్ని కాయకం చేసి నీళ్ళకి ఇబ్బంది పెట్టేస్తాంటారు. అక్కడ మమ్మల్ని ఎందుకంటారు కాదు, నేను కొన్ని టార్చర్ పెడతాను, రోజుకో టార్చర్ పెడతాను సార్. మమ్మ అక్కడ సవ్వాలో బతకాలో ఉండాలో మాకే ఆధారం లేదు, నిరాధారం. మమ్మల్ని చంపేసి కొట్టి సరిపడిసిన మాకే దిక్కు లేదు, అడిగిన దిక్కు అంతకంటే లేదు. ఈ రోజు మూకడికి 10 మంది వచ్చి మా అమ్మ దొమ్ములు చేసి నా ఇంటి గేటు తీసి నా ఇంటి దూరి నా భర్తను నన్ను పట్టించకపోతే మా పరిస్థితి మా దిక్కేటి మాకు ఎవరైతే మాకు ఆదరణ కలుగుతారు సార్. మాకు ఎక్కడికి వెళ్తే ఆదరణ దొరుకుతుంది, మాకు ప్రాణ రక్షణ కావాలి సార్. మాకు ఎవరు రక్షణ కల్పిస్తారు, మేము ఎవరికి చెప్పుకుంటాము. సీఏ కాడికి వెళ్తే సీఏ పంపిస్తే, ఎమ్మెల్యే కాడికి వెళ్తే ఎమ్మెల్యే పంపిస్తే, పోలీస్ స్టేషన్ ఎక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే పంపిస్తే మరి మాకు ఎవరు దిక్కు, మాకు ఎవరు ఏడు చేస్తారండి సార్. ఏ సాయం మాకు ఉంది, మేము చచ్చిపోవాలంటే మేము అలాగే చచ్చిపోతాం సార్. మరి దెబ్బలు కాసుకు మేము బతకలేము, మేమైతే బతకలేము, ఎందుకంటే మేము బతకలేము సార్. మాకు సాయం వేస్తారని సార్, అంతే మాకు సాయం వేస్తారని. మీరు ఇంకా ఇంకా తాపులు కాసుకుని దెబ్బలు కాసుకు మేము బతకలేము. ఇంకా మా అక్కింటాలి భయపడదు సార్, మేము అక్కింటాలి భయపడు. మాకు ఎవరు విశాఖ జిల్లా జీవీఎంసీ పరిధిలో కార్పొరేషన్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులను పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి, ఆదిపురాజ్ జీవీఎంసీ అధికారులు స్థానిక నాయకులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలు చోట్ల రహదారి పనులకు ఆటంకంగా నిలిచే ఆక్రమణల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించే ఏ అంశం పట్ల అయినా ఉదాసీనంగా వ్యవహరించవద్దని అధికారులకు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో విశాఖలో చేపట్టనున్న పలు కార్యక్రమాల వివరాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే సుజాత నగర్కి సంబంధించినటువంటి రోడ్ని అప్రోచ్ రోడ్ ఏదైతే మేజర్ రోడ్ ఉందో దాని వైడనింగ్ సంబంధించి మరి గతంలోనే సుమారుగా 2,95 లక్షల రూపాయలతో 98 లక్షల రూపాయలతో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ రోడ్డు పనులని మరింత వేగవంతం చేయడానికి ఇవాళ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడం కోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మరి కాంట్రాక్టర్స్ కూడా వర్క్ మొదలుపెట్టారు. ఇప్పటికే 2 సైడ్స్ కూడా మరి అర్త్ వర్క్ అంతా కూడా అవుతుంది. మరి వీలైనంత తొందరలోనే, అంటే రోడ్డు వరకు అయితే ఇదైతే బీటీ వేసేటువంటి ప్రక్రియ ఉందో అదైతే ఒక 20 రోజుల్లోనే పూర్తి అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా బాగా చేయాలి అనే ఉద్దేశంతో ఎండ్ టు ఎండ్ 2 పక్కల కూడా పాత్వేస్ కూడా వాకింగ్ ట్రాక్స్ లాగా పాత్వేస్ కూడా క్రియేట్ చేసి ఎండ్ టు ఎండ్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పూర్తి డ్రైనేజ్ సిస్టంతో చక్కగా ఒక ఆధునీకరణతో, అంటే మనం చూడగానే చాలా ఆనందం అనిపించేటువంటి విధంగా చక్కనైనటువంటి రోడ్ని మరి చేయాలి అనేటువంటి ఆలోచనతో మరి వాళ్ళ గౌరవ అధికారులు, పార్టీ నాయకులు అందరం కూడా మరి ఇక్కడికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయన్నారు, వాటికి సంబంధించి వాటిని క్లియర్ చేయడం కానివ్వండి. అంతేకాకుండా ఏదైతే ఈ జంక్షన్లో కూడా చక్కగా ఒక ఐలాండ్ లాగా కూడా ఒకటి తయారు చేసి చుట్టూ ఇంకా బెటర్గా ఉన్నటువంటి వనరులతోనే ఇంకా బెటర్గా ఏ రకంగా దీన్ని ఆధునీకరించగలం అనేటువంటి అంశం మీద కూడా గౌరవ అధికారులు, నాయకులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి విధంగా సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేస్తుంది. వాళ్ళ అన్ని రకాలుగా కూడా ఈ రోడ్డును పూర్తి చేయడంతో పాటు మరొక ముఖ్యమైనటువంటి విషయం, మరి గతంలో నేను ఒక జీవీఎంసీ ఎలక్షన్స్ అవ్వకముందు సుమారుగా మీ అందరికీ కూడా తెలుసు, అప్పుడులో ఉన్నటువంటి కమిషనర్ గారితో బొత్స సత్యనారాయణ గారితో కూడా మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ కూడా సుమారుగా 17 రోడ్లకు సంబంధించి మరి శాంక్షన్స్ తీసుకురావడం కూడా జరిగింది. కాకినాడ కార్పొరేషన్లో గ్రామాలను విలీనం చేసి ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యదర్శి ఆకుల వెంకటరమణ కోరారు. సెప్టెంబర్ 15 కాకినాడ కార్పొరేషన్ పాలకవర్గం సమయం వస్తోందని, విలీన గ్రామాలను కలిపి ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యదర్శి ఆకుల వెంకటరమణ అన్నారు. బుధవారం కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్లో గ్రామాల్లో కలపడం ద్వారా అభివృద్ధి మరింత శరవేగంగా జరుగుతోందన్నారు. ఎన్నికలు జరగనున్న 6 గ్రామాలతో పాటు 42, 48 డివిజన్లు కలిపి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఇదే విషయంపై అఖిలపక్షంతో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మరి వచ్చే నెల 15వ తారీఖుతో పాలకవర్గ సమయం ముగుస్తుంది.
మరి కాకినాడ స్మార్ట్ సిటీగా పిలువబడే మరి కాకినాడకి చేర్చున్న 6 పంచాయతీలు కూడా, అలాగే కాకినాడలో భాగమైనటువంటి 42, 48 డివిజన్లు ఎలక్షన్స్ పెట్టకుండా కోర్టులో ఎవరొకరు వేయడం, దాన్ని నిలిపివేయడం జరుగుతుంది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి, 6 పంచాయతీలు, ఆ 2 డివిజన్లు, మొత్తం ఉన్న ఈ 48 డివిజన్లు ప్లస్ ఆ 2, ఈ 50 డివిజన్లు, ఆ 6 పంచాయతీలతో కలిపి ఎలక్షన్ పెట్టమని మేము అఖిలపక్షం అందరం కలిపి కలెక్టర్ గారికి అలాగే కమిషనర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏదో వంకపెట్టి ఈ 6 పంచాయతీలని ఎలక్షన్ జరగకుండా, అభివృద్ధి జరగకుండా చేస్తున్నారు. మరి నేను ప్రజాప్రతినిధులు కాకినాడ ఎమ్మెల్యే గారిని అయితే, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారిని అయితే, మీరిద్దరూ కూడా, ఎందుకంటే 50 డివిజన్లో ఇంచుమించు 6 డివిజన్లు రూరల్కి సంబంధించిన ఉన్నాయి కాబట్టి. గొర్రెలు కాయడానికి వెళ్లిన జియమ్మ వలస మండలం పెదకుదుమకు చెందిన ఖైదు చిన్నిమ్మి అనే గిరిజన మహిళను ఏనుగులు గాయపరిచాయి. ఏనుగులు ఉన్నట్లు గమనించకపోవడంతో గొర్రెలు మేతకు తీసుకువెళ్లింది. ఒక్కసారిగా ఏనుగులు వెంటపడటంతో ఆమె పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకుంది. అదేవిధంగా ఆవుపై కూడా గజరాజులు దాడికి పాల్పడ్డాయి. గాయమైన గోమాతకు చికిత్స అందించారు. 5 రోజులుగా ఏనుగులు కుదమ గ్రామాన్ని విడిచిపెట్టడం లేదని ఫారెస్టు అధికారులు స్పందించి ఏనుగులను దారి మళ్లించాలని కుదమ గ్రామస్తులు కోరుతున్నారు. 1 గంట ఈ ప్రాంతంలో ఏనుగు వచ్చిందండి. సౌండ్ ఏటనేసి భయపడి లెగిస్తే ఏనుగు ఉంది. ఏనుగు ఉండేసరికి మొత్తం ప్రాణ భయంతో పారిపోయాం. పిల్లలు తీసుకొని తీసుకెళ్ళిపోతే మొత్తం బెడ్ ఇవన్నీ లాగేసి గత 4 సంవత్సరాల నుంచి ఇలాగా జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు రాలేదు. ఈసారికి రాత్రి ఇంటికి వచ్చి పారిపోయింది. పారిపోయి మాకున్నది ఇది ఒక్క ఇల్లే, మాకు ఇంక ఇల్లు లేదు, ఏటి లేదండి. మా పిల్లలతో అలా మా భార్య మేము అందరం పారిపోయాం. గతంలో మా పెదనాన్న కూడా ఇలాగే అయ్యిందండి. ఏనుగుల ద్వారా చనిపోయాడు. ఏం పేరు? ఖైదు కాశీ అని ఆయన ఏనుగుల ద్వారా చనిపోయాడు. ఇది ఎస్టీవీదే. ఆ వీధిలోనే చనిపోయాడు అతను. కానీ ఇప్పుడు మాకు రక్షణ కనిపించాలి. ఎందుకంటే మా ఇంటి వరకు వచ్చాయంటే మరి మాకు కూడా ఇబ్బందే కదండి. గత 4-5 సంవత్సరాలుగా మా కుదం గ్రామం పంచాయతీ, పెదకుదం గ్రామం, కుదం పంచాయతీ, జీవవలస మండలం, విజయనగరం, పార్తపురం, మన్యం జిల్లా. గత 4-5 సంవత్సరాలుగా ఈ ఏనుగుల దాడి ప్రభుత్వంకి మేము తెలియజేస్తున్నాం. గత 3 సంవత్సరాల క్రితం పుడిషాపు కాశీధర్ అనే వ్యక్తి కూడా ఏనుగులు చంపడం జరిగింది. అలాగే ఈ 4-5 సంవత్సరాలు కూడా మా పంచాయతీని పూర్తిగా బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోసిగి మండల పరిధిలోని నెలకోసిగి గ్రామంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం. పాల్గొన్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. దళితేతర వాడల్లో నివసించే ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ వర్తించేలా మెమో నెంబర్ 793/22ను రద్దు చేయాలి. టీడీపీ నేత కదిరికోట ఆదిన్న. అనకాపల్లి మండలంలో పర్యటించిన ఐటీ పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి గుడివాడ. కొండుపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినామన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో నిరాటంకంగా సాగుతున్న గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం. జీవీఎంసీ 94వ వార్డు వేపగుంట దుర్గానగర్లో ఇంటికి వెళ్లి ప్రజలను కలిసిన ఎమ్మెల్యే ఆదిత్రాజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.